వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీలో పేపర్ 4లో పార్ట్ 1 అయితే మొదలైంది కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. హూ హ్యాస్ won the బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇన్ ద 19th ఆస్కార్ అవార్డ్స్ 2018? ఆప్షన్ ఏ గ్యారీ ఓల్డ్మ్యాన్, ఆప్షన్ బి డేంజల్ వాషింగ్టన్, ఆప్షన్ సి డానియల్ డే లూయిస్, ఆప్షన్ డి డానియల్ కలూయా. 90వ ఆస్కార్ అవార్డులు 2018లో ఉత్తమ నటుడు అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ గ్యారీ ఓల్డ్మ్యాన్, ఆప్షన్ బి డేంజల్ వాషింగ్టన్, ఆప్షన్ సి డానియల్ డే లూయిస్, ఆప్షన్ డి డానియల్ కలూయా. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గ్యారీ ఓల్డ్మ్యాన్. క్వశ్చన్ నెంబర్ 2. పాండ్ ఈస్ రిలేటెడ్ టు వాటర్ ఇన్ ద సేమ్ వే యాజ్ మౌంటైన్ ఈస్ రిలేటెడ్ టు? ఆప్షన్ ఏ బర్డ్స్, ఆప్షన్ బి రాక్స్, ఆప్షన్ సి యానిమల్స్, ఆప్షన్ డి క్లైమ్. పర్వతానికి సంబంధించిన విధంగానే చెరువు నీటికి సంబంధించినది. ఆప్షన్ ఏ పక్షులు, ఆప్షన్ బి రాళ్ళు, ఆప్షన్ సి జంతువులు, ఆప్షన్ డి క్లైమ్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రాళ్ళు. క్వశ్చన్ నెంబర్ 3. ఏ పర్సన్ క్లాప్డ్ ఈస్ హ్యాండ్స్ నియర్ ఎ క్లిప్ అండ్ హియర్డ్ ఎకో ఆఫ్టర్ 6 seconds. ద డిస్టెన్స్ ఆఫ్ ద క్లిప్ ఫ్రమ్ ద పర్సన్ ఈస్ టేక్ v is equal to 346 meter per second. ఆప్షన్ ఏ 1038 meters, ఆప్షన్ బి 1083 meters, ఆప్షన్ సి 2076 meters, ఆప్షన్ డి 2706 meters. ఒక వ్యక్తి ఒక కొండపై చేతులు చప్పట్లు కొట్టాడు మరియు 6 సెకండ్ల తర్వాత ప్రతిధ్వనిని వినిపించాడు. వ్యక్తి నుండి కొండకు దూరం v is equal to 346 మీటర్లు పర్ సెకండ్ తీసుకోండి. ఆప్షన్ ఏ 1038, ఆప్షన్ బి 1083, ఆప్షన్ సి 2076, ఆప్షన్ డి 2706. ఎకో టోటల్ డిస్టెన్స్ ఎకో ఫార్ములా స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇంటూ టైం. టోటల్ డిస్టెన్స్ అంటే 2d, స్పీడ్ ఆఫ్ సౌండ్ అంటే v, టైం అంటే t. v is equal to 346 మీటర్ పర్ సెకండ్ అని క్వశ్చన్లోనే ఉంది. t is equal to 6 seconds కూడా ఉంది. సో యాజ్ ఇట్ ఈస్గా ఫార్ములా అప్లై చేస్తే d is equal to 1038 meters. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 4. ఏ కార్ యాక్సిలరేట్స్ యూనిఫామ్లీ ఫ్రమ్ 18 km to 72 km in 5 seconds. ద యాక్సిలరేషన్ ఆఫ్ ద కార్ ఈస్ ఆప్షన్ ఏ 3 meters square, ఆప్షన్ బి 10.8 meter per second square, ఆప్షన్ సి 10.8 meter square, ఆప్షన్ డి 3 meter per second square. ఒక కారు 5 సెకండ్లో 18 కిలోమీటర్ నుండి 72 కిలోమీటర్ల వరకు ఏకరీతిగా వేగాన్ని అందుకుంటుంది. కారు త్వరణం ఆప్షన్ ఏ 3 meter square, ఆప్షన్ బి 10.8 meter per second square, ఆప్షన్ సి 10.8 meter square, ఆప్షన్ డి 3 meter per second square. u is equal to 18 km per hour, v is equal to 72 km per hour, t is equal to 5 seconds. ఇది క్వశ్చన్లో యాజ్ ఇట్ ఈస్గా ఉండేది రాసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 1 km/h అంటే 5/18 meter per secondకి ఈక్వల్ అవుతుంది. u is equal to 18 into 5/18, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాన్సిల్ ఏం చేస్తే 18 క్యాన్సిల్ అవుతుంది. 5 meter per second. v ఈక్వల్ టు 72 into 5/18 అంటే 20 meter per second. ఇప్పుడు మనకున్న ఫార్ములా యాక్సిలరేషన్ a is equal to v minus u by t అప్లై చేస్తే 3 meter per second square. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 3 meter per second square. క్వశ్చన్ నెంబర్ 5. You are given a question and 2 statements. Identify which of the statements sufficient to the answer the question. Question. What is the total age of the sisters 10 years from now? Statements. Statement 1. Leena is 20 years old now. Statement 2. Leena's sister's age is twice that of 1/4 of the age of Leena. Option A. Statement 1 alone is sufficient. Option B. Statement 1 and 2 together not sufficient. Option C. Statement 2 alone is sufficient. Option D. Statement 1 and 2 together sufficient. మీకు ఒక ప్రశ్న మరియు 2 ప్రకటనలు ఇవ్వబడ్డాయి. ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి స్టేట్మెంట్లో ఏది సరిపోతుందో గుర్తించండి. ప్రశ్న. ఇప్పటి నుండి 10 సంవత్సరాల నుండి సోదరీమణుల వయసు ఎంత? ప్రకటనలు 1. లీనాకు ఇప్పుడు 20 ఏళ్ళు. 2. లీనా సోదరి వయసు లీనా వయసులో 1/4 వంతు కంటే రెండింతలు. ఆప్షన్ ఏ 1 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ బి 1 మరియు 2 సరిపోవు. ఆప్షన్ సి 2 మాత్రమే సరిపోతుంది. ఆప్షన్ డి 1 మరియు 2 స్టేట్మెంట్లు కలిసి సరిపోతాయి. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి
Option D. Question number 6. Which of the option figures bears the closest resembles in the question figure? Option A B, option B D, option C C, option D A. ఇక్కడ ఆప్షన్ ఫిగర్లో ఒక బొమ్మ అయితే కనిపిస్తుంది. ఆ బొమ్మకు దగ్గర పోలిక ఉన్న 4 బొమ్మల్లో ఏది సరిపోతుందో మీరు కనిపెట్టవలసి ఉంటుంది. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ Al2SO4 3? ఆప్షన్ ఏ 57.7%, ఆప్షన్ బి 56.1%, ఆప్షన్ సి 53.1%. Al2SO4 ఆక్సిజన్ శాతం ఎంత? ఆప్షన్ ఏ 57.7, ఆప్షన్ బి 56.1, ఆప్షన్ సి 53.1, ఆప్షన్ డి 52.6. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 56.1%. క్వశ్చన్ నెంబర్ 8. గివెన్ ఇస్ ఏ క్వశ్చన్ followed by 2 arguments. Decide which of the arguments is or strong with respect to the question. Question. Should we avoid overuse of air conditioners? Arguments. 1. Yes, it weakens the human system. 2. No, the comfort cannot be forsaken. Option A. Only argument 1 is strong. Option B. Both arguments 1 and 2 are strong. Option C. Only argument 2 is strong. Option D. Neither argument 1 nor 2 is strong. ఇవ్వబడిన ప్రశ్న తర్వాత 2 వాదనలు ఉన్నాయి. ప్రశ్నకు సంబంధించి ఏ వాదనలు బలంగా ఉన్నాయో నిర్ణయించండి. ప్రశ్న. మేము ఎయిర్ కండిషనర్లు మితిమీరిన వినియోగాన్ని నివారించాలా? వాదనలు 1. అవును, ఇది మానవ వ్యవస్థను బలహీనపరుస్తుంది. 2. లేదు, సుఖాన్ని వదులుకోలేము. ఆప్షన్ ఏ 1 మాత్రమే బలమైనది. ఆప్షన్ బి 1 మరియు 2 వాదనలు బలంగా ఉన్నాయి. ఆప్షన్ సి 2 మాత్రమే బలంగా ఉంది. ఆప్షన్ డి 1 లేదా 2 వాదనలు బలంగా లేదు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 9. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ laid the foundation stone of Chairdam Highway Development Project or Chardham Maharaj Vikas Pariyojana at? Option A. Rishikeshav, option B. Dehradun, option C. Manikaran, option D. Haridwar. చార్ధామ్ హైవే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లేదా చార్ధామ్ మహామార్గ్ వికాస్ పరియోజనకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆప్షన్ ఏ రిషికేశవ్, ఆప్షన్ బి డెహ్రాడూన్, ఆప్షన్ సి మణికరణ్, ఆప్షన్ డి హరిద్వార్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డెహ్రాడూన్. క్వశ్చన్ నెంబర్ 10. హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ద కొరియన్ ఓపెన్ సిరీస్ ఇన్ బ్యాడ్మింటన్? ఆప్షన్ ఏ సైన్యా నెహ్వాల్, ఆప్షన్ బి జ్వాలా గుట్టా, ఆప్షన్ సి అశ్విని పొన్నప్ప, ఆప్షన్ డి పివి సింధు. బ్యాడ్మింటన్లో కొరియా ఓపెన్ సిరీస్ గెలిచిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ సైనా నెహ్వాల్, ఆప్షన్ బి జ్వాలా గుట్టా, ఆప్షన్ సి అశ్విని పొన్నప్ప, ఆప్షన్ డి పివి సింధు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి పివి సింధు. క్వశ్చన్ నెంబర్ 11. యు ఆర్ గివెన్ ఏ క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్. ఐడెంటిఫై విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ నెసరీ సఫిషియంట్ టు ద ఆన్సర్. క్వశ్చన్. అమాంగ్ ద బ్యాగ్స్ ఏ, బి, సి అండ్ డి విచ్ వన్ ఈస్ లైటెస్ట్ బ్యాగ్? స్టేట్మెంట్స్. ఆప్షన్ 1. బి ఈస్ హెవియర్ దాన్ ఏ. 2. ఏ ఈస్ లైటర్ దాన్ సి అండ్ డి. ఆప్షన్ ఏ స్టేట్మెంట్స్ 2 alone is sufficient. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 and 2 together are necessary. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 alone is sufficient. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 and 2 are not sufficient to solve. మీరు ఒక ప్రశ్న మరియు 2 ప్రకటనలు ఇవ్వబడ్డాయి. ఏ స్టేట్మెంట్లకు సమాధానం ఇవ్వడానికి అవసరమో సరిపోతుందో గుర్తించండి. ప్రశ్న. ఏబిసి మరియు డి బ్యాగుల్లో తేలికైన బ్యాగ్ ఏది? ప్రకటనలు. ఏ కంటే బి బరువుగా ఉంటుంది. ఏ అనేది సి మరియు డి కంటే తేలికైనది. ఆప్షన్ ఏ స్టేట్మెంట్ 2 మాత్రమే సరిపోతుంది. ఆప్షన్ బి స్టేట్మెంట్ 1 మరియు 2 కలిసి అవసరం. ఆప్షన్ సి స్టేట్మెంట్ 1 మాత్రమే సరిపోతుంది. ఆప్షన్ డి స్టేట్మెంట్ 1 మరియు 2 సరిపోవు. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 12. నేమ్ ది కంట్రీ విచ్ ఓన్ ది 2017 ఉమెన్స్ హాకీ ఏషియా కప్ టైటిల్. ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి పాకిస్తాన్,
ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి బంగ్లాదేశ్. 2017 మహిళల హాకీ ఆసియా కప్ టైటిల్ గెలుచుకున్న దేశం పేరు. ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి పాకిస్తాన్, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి బంగ్లాదేశ్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పాకిస్తాన్. క్వశ్చన్ నెంబర్ 13. ద మీడియన్ ఆఫ్ ద నెంబర్స్ 14, 12, 12, 16, 13 అండ్ 18 ఈస్. ఆప్షన్ ఏ 13, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి 14.5, ఆప్షన్ డి 13.5. మధ్యస్థం కనుగొనాలి. ఇచ్చిన నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లోకి రాసుకోవాలి. అప్పుడు మనకు వచ్చే మధ్యస్థంలో ఉన్న నెంబర్లు 13, 14. 13 + 14/2 13.5. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 14. పిఎం మోడీస్ బర్త్డే హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ యాజ్ అక్రాస్ ఇండియా. ఆప్షన్ ఏ ఫార్మర్స్ డే, ఆప్షన్ డి సేవా దివాస్, ఆప్షన్ సి హిందీ దివాస్, ఆప్షన్ డి బాల్ దివాస్. భారతదేశం అంతటా ప్రధాని మోడీ పుట్టినరోజు జరుపుకుంటారు. రైతు దినోత్సవం, సేవా దివాస్, హిందీ దివాస్, బాల్ దివాస్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సేవా దివాస్. క్వశ్చన్ నెంబర్ 15. ద చోళా కింగ్స్ prolific temple builders who built the temple at Tanjavur. ఆప్షన్ ఏ బ్రహ్మశేఖర, ఆప్షన్ బి బృహదీశ్వేకర, ఆప్షన్ సి లింగరాజ, ఆప్షన్ డి దిల్వర. చోళ రాజులు తంజావూరులో ఆలయాన్ని నిర్మించిన గొప్ప ఆలయ నిర్మాతలు. ఆప్షన్ ఏ బ్రహ్మేశ్వర, ఆప్షన్ బి బృహదీశ్వరుడు, ఆప్షన్ సి లింగరాజు, ఆప్షన్ డి దిల్వారా. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బృహదీశ్వరుడు. క్వశ్చన్ నెంబర్ 19. గ్యాస్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ ఇల్యూమినేటింగ్ గ్యాస్. ఆప్షన్ ఏ మిథైల్, ఆప్షన్ బి ప్రోపెన్, ఆప్షన్ సి బ్యూటెన్, ఆప్షన్ డి ఈథెన్. వాయువును ప్రకాశించే వాయువుగా ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ మిథైల్, ఆప్షన్ బి ప్రోపెన్, ఆప్షన్ సి బ్యూటెన్, ఆప్షన్ డి ఎథిన్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రోపెన్. క్వశ్చన్ నెంబర్ 17. 18 / 48 - 56 - 60 - 36 / 12 into 4 ఈక్వల్ టు. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 2. ముందుగా ఇలా విడివిడిగా అయితే రాసుకోవాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే 80 / 48 - 56 - 60 - 36/12 అంటే 3 into 4. దట్స్ ఇట్. 80 / 48 - 56 - 60 - 12 ఎంత 48. ఇక నెక్స్ట్ 80 / 48 - 48 ఇతరులకు వస్తే 56 - 48 అంటే 48 - 8 మిగులుతుంది. 48 - 8 ఎంత 40. 80/40 2. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 18. రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ అండ్ సెలెక్ట్ విచ్ ఆఫ్ ది కన్క్లూజన్స్ లాజికలీ ఫాలోస్ ఫ్రమ్ ది స్టేట్మెంట్. కీర్తి ప్లేడ్ ఏ వెరీ గుడ్ షాట్ ఆన్ ద పిచ్, సేస్ ఏ ఫ్రెండ్ టు షాజిద్. కన్క్లూజన్స్ 1. షాజిద్ లైక్స్ క్రికెట్. 2. కీర్తి ఈజ్ గుడ్ ప్లేయర్. ఆప్షన్ ఏ కన్క్లూజన్ 1 alone follows, ఆప్షన్ బి కన్క్లూజన్ 2 alone follows, ఆప్షన్ సి neither 1 nor 2 follows, ఆప్షన్ డి both the conclusion follow. ఇచ్చిన స్టేట్మెంట్లు మరియు ముగింపులను జాగ్రత్తగా చదవండి మరియు స్టేట్మెంట్ నుండి తాత్కాలికంగా అనుసరించే ముగింపులను ఎంచుకోండి. పిచ్పై కీర్తి చాలా మంచి షాట్ ఆడింది అని షాజిద్తో ఒక స్నేహితుడు చెప్పాడు. ముగింపులు. షాజిద్ క్రికెట్ అంటే ఇష్టం. 2. కీర్తి మంచి క్రీడాకారిణి. ఆప్షన్ ఏ తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుంది, ఆప్షన్ బి 2 మాత్రమే అనుసరిస్తుంది, ఆప్షన్ సి 2 అనుసరించలేదు, ఆప్షన్ డి 2 తీర్మానాలు అనుసరిస్తాయి. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 13. 3/4 + 3/4 + 3/4 divided by 3/4 + 3/4 is equal to question mark. ఆప్షన్ ఏ 3/4, ఆప్షన్ బి 21, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 2 3/4. ఈ ప్రాబ్లం చాలా ఈజీ బట్ డిఫికల్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే 3/4 + 3/4 ఈ రెండింటి బయటికి పెట్టేసి ఇక్కడ మూడో వచ్చేసి ప్లస్ 3/4 బై అక్కడ నుంచి బై స్టార్ట్ అయింది అంటే 3/4 + 3/4. ముందు ఉన్న 2 3/4లు యాజ్ ఇట్ ఈస్గా అలాగని రాసుకోండి. తర్వాత 3/4 బై ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే 6/4. 3/4 + 3/4 + 3/4 into 4/6 కాబట్టి 6/4 + 1/2. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12 + 4/8 అంటే 16/8. క్యాన్సిలేషన్ చేస్తే 2. దీని ఒక ఆన్సర్ వచ్చేసి 2. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 20. ఏ వాటర్ ట్యాంక్ ఈజ్ ఫుల్ ఇన్లెట్ ద పైప్స్ ఆర్ ఓపెన్, హౌ లాంగ్
A can fill the tank in 12 minutes, while an outlet pipe B can empty it in 6 minutes. If both, will it take to empty or fill the tank completely? ఒక వాటర్ ట్యాంక్ నిండుగా ఉంది, పైపులు తెరిచి ఉన్నాయి. ఏ 12 నిమిషాల్లో ట్యాంకును ఎంతసేపు నింపగలదు? అయితే అవుట్లెట్ పైప్ బి 6 నిమిషాల్లో దాన్ని ఖాళీ చేయగలదు. రెండు ఉంటే ట్యాంకును పూర్తి ఖాళీ చేయడానికి లేదా పూర్తిగా నింపడానికి పడుతుందా? ఆప్షన్ ఏ 4.8 నిమిషాలు పూర్తి అవుతుంది. ఆప్షన్ బి 4.8 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. ఆప్షన్ సి 5.6 నిమిషాల్లో నింపుతుంది. ఆప్షన్ డి 5.6 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 21. 38% ఆఫ్ ఏ నెంబర్ ఈస్ 133. వాట్ ఈస్ ద నెంబర్? సంఖ్యలో 38% 133 సంఖ్య అంటే ఏమిటి? ఆప్షన్ ఏ 340, ఆప్షన్ బి 350, ఆప్షన్ సి 360, ఆప్షన్ డి 355. 133/38/100 అని ఇలా రాసుకుంటే 133/38/100 అంటే 0.38. క్యాన్సిలేషన్ చేస్తే 350. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 23. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 15,625. 15,625 వర్గమూలాన్ని కనుగొనండి. ఆప్షన్ ఏ 125, ఆప్షన్ బి 145, ఆప్షన్ సి 150, ఆప్షన్ డి 135. దీని ఒక ఆన్సర్ వచ్చేసి 125 × 125 అంటే 120 స్క్వేర్. దీని ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 24. కంప్లీట్ ద నెంబర్ సిరీస్ బై చూసింగ్ ద మిస్సింగ్ టర్మ్స్ ఫ్రమ్ ద ఆప్షన్ 32, 64, 256, 1536. క్వశ్చన్ మార్క్. ఎంపికల నుండి తప్పిపోయిన సిరీస్ని ఎంచుకోవడం ద్వారా సంఖ్యల శ్రేణిని పూర్తి చేయండి. 32, 64, 256, 1536. క్వశ్చన్ మార్క్. 1,22,880, 14,74,560. మొదటి సంఖ్య 32, రెండవ సంఖ్య 64. 32 నుంచి 64 రావడానికి 32 × 2 చేస్తే 64 అయింది. 64 × 4 అవుతే 256 అయింది. అలా ప్రతి వాల్యూకి 2 యొక్క టేబుల్తో మల్టిపుల్ అయితే చేసుకుంటూ వెళ్ళాలి. మనకు కావాల్సిన వాల్యూ 1536 తర్వాత ఉన్న సంఖ్య అది 12,288. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 12,288. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 25. ఇఫ్ tan alpha is equal to √3 + 2, then the value of tan alpha minus cot alpha is? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 2√3, ఆప్షన్ సి √3 - 2, ఆప్షన్ డి 4. tan alpha √3 + 2 టోటల్ ఫార్ములా tan alpha + cot alpha. cot alpha అంటే 1/tan alpha, 1/tan alpha అంటే 1/√3 + 2. వచ్చిన వాల్యూకి అప్పరు లోవరు √3 - 2 మల్టిప్లై చేయాలి. అప్పుడు √3 - 2/3 - 4. ఇది ఎలా అవుతుందంటే a - b × a + b దస్ ఈక్వల్ టు a² - b² ఫార్ములా. అప్పుడు √3ని సపరేట్ చేస్తే √3/-1 మైనస్ ఆఫ్ 2/-1 అప్పుడు -√3 + 2. దేర్ఫోర్ tan alpha minus cot alpha. √3 + 2 minus of -√3 + 2 that's equal to √3 + 2 plus √3 - 2. -2 + 2 క్యాన్సల్, మిగిలింది 2√3. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 2√3. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే లైక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.